రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాల విషయంలో గ్రామీణ పాత్రికేయులకు, సంపాదకులకు 40% కట్టకుండా మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివరావు నాయుడు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ను కోరారు. మంగళవారం పెనమలూరులో జరిగిన పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి రమేష్ను ఘనంగా సత్కరించిన యూనియన్ జ్ఞాపకను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయం అని, అయితే జీతభత్యాలు లేని గ్రామీణ పాత్రికేయులు మరియు సంపాదకులు 40% మార్జిన్ మనీ కట్టలేరని, ఈ విషయంలో గ్రామీణ విలేకరులకు, సంపాదకులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. వెంటనే మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి గ్రామీణ పత్రికలకు మేలు జరిగేలా చూస్తానని జర్నలిస్టులు హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ యూనియన్ నాయకులు శాతకర్ణి, సంపాదకులు తటుకూరి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేర్ అమౌంట్ కట్టగలరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రామీణ విలేకరులు సార్. ఒక్క రూపాయి జీతం ఉండదు. గ్రామీణ సంపాదకులు మాకు ఆదాయం ఉండదు. మమ్మల్ని 40% కట్టమంటే మాకు ఇబ్బంది. దయచేసి మీరు ఇప్పుడు ఎలక్షన్ ఏదో సేమ్ గా మాట్లాడారు. గ్రామీణ విలేకరులు ఎవరైతే పెయిడ్ సర్వెంట్స్ కాదు, స్టింగర్లుగా పార్ట్ టైం రిపోర్టర్లు పనిచేస్తున్నారో వాళ్ళకి వితౌట్ షేర్ ఇవ్వండి. ఎందుకంటే రాజశేఖర్ ఇచ్చారు మీ అందరికి. ఆ రోజు కూడా క్యాబినెట్ లో కూడా అక్కడున్న పరిస్థితులు కొన్ని ఇబ్బంది అయిన కానీ అయినా సరే చాలా మంది మంత్రులంతా కూడా ఫ్రీగానే ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తప్పనిసరిగా ఈ సమస్యను తీసుకెళ్లి సానుకూలంగా వచ్చే విధంగా నా వల్ల ఏదైనా సరే అంటే అంత మనం చిన్న చిన్నవాడు అన్నా ఒకటి మాత్రం వాస్తవం. చాలా మంది ఏదో చెప్తా ఉంటారు, పాత్రికేయులు ఇంటా లేకపోతే ఆయన అంటే చేసేది. నేనైతే అంటే తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. మనం బతకాలన్నా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చారు, మంత్రి అయ్యారు, మళ్ళీ చిన్న అనుకుంటే ఒకటి మాత్రం చెప్తాను. నువ్వు అన్నావు కదా, హోదాకి పెద్ద అవ్వచ్చు, హోదాకి పెద్ద అవ్వచ్చు, జీవితానికి మాత్రం నా పరిస్థితి చూస్తే, నా వెనక పరిస్థితి చూస్తే నువ్వు తలుచుకుంటావు. ధైర్యమే నా బలం, అది ఒక్కటే నాకు ఉంది. దేన్నైనా ఎదుర్కోగలనే మాత్రం ఆ ధైర్యం మాత్రం నాకు ఉంది. అది మాత్రం చేస్తాను. డెఫినెట్ గా మేము చెప్తామని నేను మీ కుటుంబ సభ్యుల్ని ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా నా కాంటాక్ట్ అవ్వచ్చు. నా శాయశక్తులు చేసే బాధ్యత మాత్రం నాకు చేసి